వరలక్ష్మి వ్రతం కోసం ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలని అయితే నేనైతే షాపింగ్కి అయితే బయలుదేరాను. ఇక్కడైతే నేను సిల్వర్ అయితే తీసుకున్నాను. ఈ వీడియోలో సిల్వర్ తీసుకున్నది అయితే చూపిస్తున్నా. ఈసారి వరలక్ష్మి వ్రతం చేసుకుందామని అనుకుంటున్నా. చూద్దాం నాకు పిల్లలతో అవుతుందో లేదో. సో లాస్ట్ ఇయర్ కూడా నేను వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు. అప్పుడు నేను మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాక డెలివరీ అయ్యింది. సో అప్పుడు ఏమీ తీసుకోలేదు. ఈసారి ఏదన్నా తీసుకుందామని అయితే షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాను. యాక్చువల్గా నా ఓల్డ్ సిల్వర్ ఉంది. సో దాన్ని ఎక్స్చేంజ్ చేసి ఏమన్నా కొత్త ఐటమ్స్ తీసుకుందామని వెళ్ళాము. సో మేమైతే జిఆర్టీకి వచ్చాము. ఇది కూకట్పల్లిలో ఉండే జిఆర్టీ. చాలా అంటే చాలా రష్గా ఉంది. మాకు పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. ఇక్కడ వ్యాలెట్ పార్కింగ్ అయితే ఉంది. రాగానే వినాయకుడి బొమ్మ అయితే బాగా అలంకరించి ఉంది. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే మేము ఎక్స్చేంజ్ కౌంటర్కి వచ్చాము. సో సిల్వర్ కొన్ని గజ్జలు అవన్నీ ఉంటే అవన్నీ ఎక్స్చేంజ్ చేస్తున్నాను. తర్వాత పిల్లలకి ఏమన్నా తీసుకుందామని అయితే చూసాము. కానీ ఆ క్రౌడ్లో తీసుకోవడం చాలా కష్టం అనిపించింది. గోల్డ్ సెక్షన్లో అయితే అస్సలు ఖాళీ లేదు. జనాల దగ్గర డబ్బులు లేదంటారు. ఎందుకు లేదు, ఇక్కడ చూస్తే క్రౌడ్ చూస్తే తెలుస్తుంది ఎలా కొంటున్నారని. మేమైతే సెకండ్ ఫ్లోర్కి వచ్చాము సిల్వర్ చూడడానికి. సో మా పాప కోసం నేనైతే పట్టీలు చూస్తున్నా. ఈ పట్టీలు ఇంకా నా కోసం కొన్ని పట్టీలు అయితే ట్రై చేస్తున్నా. ఇవి నా కోసం అయితే డైలీ వేర్కి అయితే చూస్తున్నా. ఇవన్నీ కొంచెం హెవీగా అనిపిస్తున్నాయి. అంటే ఎక్కడైనా గుచ్చుకుంటాయి. ఇప్పుడు మనం నైటీ లేదా చీర కట్టుకున్నప్పుడు వాటికి తగులుకొని వచ్చేస్తాయి కదా, అలా కాకుండా కొంచెం ఇట్లా స్లిమ్గా ఉండి అయితే చూస్తున్నా. ఈ గ్రీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సైజ్ కూడా సరిపోయింది. సో ఇవైతే కొన్ని కట్ ఉన్నాయి. ఇవి ఎటుకైనా తగులుకొని వస్తాయి అని చెప్పి ఇవైతే నేను తీసుకోలేదు. జస్ట్ ట్రై చేస్తున్నా. ఫస్ట్ ఆవిడ సైజ్ చూసుకో అని చెప్పి కొన్ని అయితే ఇచ్చింది. సో సైజ్ కోసం అయితే చూస్తున్నా. ఇవన్నీ నేను యాక్చువల్గా గ్రీన్ అండ్ బ్లాక్ బీడ్స్ అయితే నాకు బాగా నచ్చింది. సో అవే తీసుకున్నా ఫైనల్గా అయితే. ఇంకా మా పాప కోసం అయితే ఇలా మువ్వల గజ్జలు ఉండేవి అయితే తీసుకున్నా. చిన్నపిల్లలకు బాగుంటాయి కదా నడిచేటప్పుడు. సో ఇవైతే యాంటిక్ వంట, అప్పుడప్పుడు అకేషనల్గా పెట్టుకోవడానికి. ఏదో నెక్లెస్ లాగా ఉన్నాయి, బాగున్నాయి పెట్టుకుంటే మాత్రం. ఇవైతే 10,000కి వచ్చేస్తాయి. సో ఎన్ని గ్రామ్స్ నేను కరెక్ట్గా అడగలేదు. సో ప్రైస్ అడిగితే 10,000 అని చెప్పింది. నాకు బాగా నచ్చింది. అంటే బ్రేస్లెట్ లాగా అనిపిస్తున్నాయి చూస్తుంటే. ఇంకా వరలక్ష్మి వ్రతం కోసం అయితే షాప్లో అయితే ఫుల్గా పెట్టేశారు. చెంబులు, ఏమంటారు, దీపాలు, అమ్మవారి బొమ్మలు, ప్రసాదం గిన్నెలన్నీ. సో నేనైతే ఈ చెంబులు అయితే చూశాను ఎంత ప్రైస్ ఉంటాయని జస్ట్ అడిగాను. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 60,000 పైన ఉన్నాయి. ఇంకా యాంటిక్లో కూడా చూశాను. కలసం కోసం చెంబులు తీసుకుంటారు కదా, సో ఆ సెక్షన్కి అయితే వచ్చి జస్ట్ చూసాను. నేనైతే తీసుకోలేదు. ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉంది కదా, సో ఇప్పట్లో అయితే కొనలేము. సో నేనైతే కొత్త వస్తువు ఏం తీసుకోలేదు. నా ఓల్డ్వి గొలుసులు ఉంటే అవి ఎక్స్చేంజ్ చేసుకొని వేరే సెట్ తీసుకున్నాను. నేనైతే ఏం సిల్వర్ తీసుకున్నాను అనేది ఇలా నా లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఇక్కడ కిడ్స్ సెక్షన్ చూడండి. ఈరోజు గోల్డ్ ప్రైస్ అయితే 22 క్యారెట్ 13,220 ఉంది. కొంచెం తగ్గిందనే చెప్పాలా. అప్పుడు 16,000కి వెళ్ళింది కదా, అప్పటికన్నా కొంచెం తగ్గింది, 13,000కి వచ్చింది. ఇంకా మా హస్బెండ్ అయితే మమ్మల్ని వెయిట్ చేయమని చెప్పి తనైతే బిల్లింగ్లో ఉన్నారు. నేనైతే పిల్లల్ని పెట్టుకొని వెయిట్ చేస్తున్నా. తిరిగి వచ్చేసరికి నైట్ అయిపోయింది. 4కి వెళ్ళిన వాళ్ళం 7కి వచ్చాం రిటర్న్. వచ్చేటప్పుడు ఫుల్గా వర్షం.